హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మా క్లాస్లో మా ఫ్రెండ్స్ చాలామందికి ఒక ఇద్దరు ముగ్గురికి తప్పించితే అందరికీ ఈ సబ్జెక్ట్ విషయంలో డౌట్స్ ఉన్నాయి. సో అందరికీ ఒక్కొక్కరిగా చెప్పడం కష్టం. అలాగే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరు మేడంని అడగమంటే చాలామంది భయపడతారు. సో వాళ్ళకి అలానే డౌట్ అనేది ఉండిపోతుంది. కొంతమంది నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో అందరికీ ఆ డౌట్ ఉంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మాకు క్లాసెస్కి టైం లేకుండా టైం దొరికినప్పుడు అందరితో క్లాస్ అనేది చెప్పడం జరిగింది 2 సార్లు. ఒక రోజు సగం, ఇంకో రోజు సగం. సో ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ వీడియో పంపించడం కుదరదు. సో లింక్ రూపంలో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి అందరికీ పెడుతున్నాను. సో చిన్న చిన్న డౌట్స్ అంటే చిన్నగా మనం 2 మినిట్స్లో క్లారిఫై చేసుకోవచ్చు. అదే పెద్ద డౌట్ ఎగ్జామ్లో వస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి రాయడానికి చాలా కష్టం అవుతుందని చెప్పేసి అర్థం కావడం కోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనకు కాంపౌండ్ ఏదో తెలియదు వచ్చింది. సో హెడ్డింగ్ మనం ఏంటి అన్నోన్ కాంపౌండ్ అన్నట్టునే పెడతాం. హెడ్డింగ్ ఇంకేంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్ అయిపోయింది. హెడ్డింగ్ అయిపోయిందా? తర్వాత ఏమంటే సేమ్ అసలు ఒకటే టు ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ బై డూయింగ్ వేరియస్ సిస్టమిక్ క్వాలిటేటివ్ సిస్టమ్ టెస్ట్స్ విచ్ ఇంక్లూడ్స్ ఫిజికల్ అండ్ కెమికల్ టెస్ట్స్. అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇదే ఏం రాయాలి, చేంజ్ ఏమి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ హెడ్డింగ్ ప్రిలిమినరీ టెస్ట్ రాస్తున్నా. ప్రిలిమినరీ టెస్ట్ రాసి మనం ఏం రాస్తామంటే అది సాలిడా లిక్విడా, మనకి ఏది ఇచ్చేది కాంపౌండ్ అది లిక్విడ్ ఫామ్ ఉంటే లిక్విడ్ అంటారు, అంటే సాలిడ్ ఫామ్ ఉంటే సాలిడ్ అంటారు. అయిపోయిందా? ఇది ఫస్ట్ వన్ ఫిజికల్ స్టేట్ అన్నట్టు, ఫిజికల్ స్టేట్. నెక్స్ట్ ఫిజికల్ కాన్స్టెంట్. ఇప్పుడు సాలిడ్ అయితే సాలిడ్ అయితే మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ ఫర్ సాలిడ్స్ లిక్విడ్స్ అయితేనేమో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకేనా? ఇది ఫిజికల్ కాన్స్టెంట్. ఫిజికల్ కాన్స్టెంట్ వినబడుతుంది కదా. నెక్స్ట్ ఇగ్నిషన్ టెస్ట్. ఇందులోనే సాధారణ ఇగ్నిషన్ టెస్ట్ అంటే ఇది ఫ్లేమ్ టెస్ట్. మనం ఒక లిక్విడ్ ఇచ్చామనుకోండి, ఆ లిక్విడ్ని స్పాచులా వేసుకొని ఫ్లేమ్ పెట్టాలి. అప్పుడు మనకు ఏ కలర్ వస్తుంది? సూటి ఫ్లేమ్ అంటుంది. అన్నిటికీ సూటి ఫ్లేమ్. సూటి ఫ్లేమ్ అంటే అది ఆరోమేటిక్ కాంపౌండ్ అంటే రాయాలి. దీంట్లో ఏం రాస్తారంటే హీటెడ్ అబౌ 20 mg ఆఫ్ ద గివెన్ సాలిడ్. సాలిడ్ కాబట్టి 20 mg. లిక్విడ్ అయితే ఎంత లీటర్స్ వాటర్, మిల్లీలీటర్స్ ml, అది లిక్విడ్. సాలిడ్ అనేది ఈక్వల్ స్పాచులా ఓవర్ ఎ లో నాన్ లూమినస్ ఫ్లేమ్. ఇది సూటి ఫ్లేమ్ వాస్ అబ్జర్వ్డ్. ద కాంపౌండ్ ఈజ్ అరోమేటిక్ ఇన్ నేచర్. ద కాంపౌండ్ వాస్ అరోమేటిక్ ఇన్ నేచర్. అంటే మొత్తం పాస్ట్గా ఇది ఇగ్నిషన్ టెస్ట్. అయిపోయినా? అయిపోయాక నెక్స్ట్ సెకండ్ లాస్ అండ్ గెయిన్స్ టెస్ట్ ఆర్ సోడియం షుగర్ టెస్ట్. మీకు అన్న కనిపిస్తుంది, సెకండ్ పేజ్ కనిపిస్తుంది, ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్. అయితే ఇది లాస్ అండ్ గెయిన్స్ టెస్ట్ లేదా సోడియం షుగర్ టెస్ట్. సోడియం షుగర్ టెస్ట్లో ఫస్ట్ అంత ఫాస్టెస్ట్లోనే రాయాలి. టుక్ ఏ స్మాల్ పీస్ షైనీ సోడియం మెటల్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ టీ 50 to 75 mg. ఇక్కడ మనకు మధ్యలో ఒకటి వస్తుంది 1 or 2 డ్రాప్స్ అన్న, లేకపోతే లిక్విడ్ అయితేనేమో డ్రాప్స్ అని పెట్టాలి, సాలిడ్ అయితేనేమో ఎంజీలో పెట్టాలి. ఇక్కడ సోడియం అనేది ఇందులో తీసుకుంటే 50 to 75 mg అది కామన్ ఉంటుంది. ఇందులో లిక్విడ్ సాలిడ్ మాత్రమే చేంజ్ అయ్యాలి. లాస్ట్ ఎక్కడ రాయాలంటే దిస్ వాస్ కాల్డ్ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ద లాసెంజెస్ రియేజెంట్స్ వరకు రాయాలి. మొత్తం ఇంక్లూడెడ్ పాస్ట్ టెన్స్లో మాత్రమే ఉండాలి. యాడ్ ఉంటే యాడెడ్, టేక్ ఉంటే టెక్కు, షేక్ ఉంటే షేకన్, ఇవన్నీ పాస్ట్ టెన్స్లో రాయాలి. ఇది అయిపోయిన టెస్ట్. అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇది మొత్తం ఫస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాలి. ఇందులోనే మనకి ఏముంటుందంటే టెస్ట్ ఫర్ నైట్రోజన్ బిట్లో టెస్ట్ ఫర్ నైట్రోజన్లో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, ఇన్ఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? అయితే ఇందులో ఇది కూడా మనకి టెస్ట్ ఫర్ నైట్రోజన్ టు 1 ml of the sodium to the extract in a test tube and added a pinch of solid ferrous sulfate. A dark greenish gray precipitate of ferrous hydroxide was obtained and heated to boiling. Added carefully 3 drops of dilute H2SO4. 3 or 4 drops పెట్టకండి, 3 drops పెట్టండి. తర్వాత no color was observed. Observation
10 mg of powder substance to the above 4 to 5 ml of solvent as shown in the table. Since the compound belongs to strong acid class, so the test done for carboxylic acid. అంటే మనకు స్ట్రాంగ్ యాసిడ్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ మాత్రమే ఉంది కాబట్టి టెస్ట్ దేని చేస్తాం కార్బాక్సిలిక్ యాసిడ్ కి చేస్తాం. ఇది పక్కన మనం ఏం చేయాలంటే వైట్ పేజ్ ఇక్కడ రాయాలి సీరియల్ నెంబర్ ఫంక్షన్ టు అనలైసిస్ అంటే కోర్టు స్టెప్ అయితే ఒకటి మనం చేసి ఉంటే ఇప్పుడు థర్డ్ స్టెప్ సాగబట్టి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఫంక్షన్ టు అనలైసిస్ మీరు షీట్ ఓపెన్ చేసి అర్థమవుతుంది ఫోర్త్ బిట్ ఉంటుంది ఫోర్త్ బిట్ లో ఇప్పుడు ఆల్డిహైడ్ చేస్తేనేమో ఆల్డిహైడ్ అని కీటోన్ అంటేనేమో కీటోన్ అని ఎస్టర్ అంటేనేమో ఎస్టర్ అని ఫోర్త్ బిట్ వేసి ఉంటుంది అది మనం ఇక్కడ రాయాలి ఎట్లుంటుందంటే ఇది ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ ఉండి కొన్ని టెస్ట్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బోనేట్ కాంపౌండ్ లో ఆల్డిహైడ్ టెస్ట్ చేసినాం కదా మనము కార్బోనేట్ కాంపౌండ్ 76 పేజ్ నెంబర్ తీయండి అందులో ఫస్ట్ 2,4 TNP
ఇది ఫస్ట్ స్టెప్ లో ప్రిలిమినరీ టెస్ట్ లో ఫిజికల్ స్టేట్, ఫిజికల్ కాన్స్టెంట్, ఇగ్నిషన్ టెస్ట్. ఇది ఫస్ట్ యూనిట్ లో ఈ పాయింట్స్. తర్వాత ఏంటి లాస్ట్ సోడియం ఫ్యూజన్ టెస్ట్. ఆ పారాగ్రాఫ్ మొత్తం సేమ్ రాసి పాస్ట్ టెన్స్ లో రాయాలి. అన్నిటికీ అంతే. సాల్యుబిలిటీకి వచ్చినాక మనకు ఆ కాంపౌండ్ ఏది అనేది అర్థమవుతుంది. న్యూట్రల్ ఇనర్ట్ దాన్ని బట్టి మనం ఫంక్షనల్ గ్రూప్ డిసైడ్ చేస్తాం ఏది